మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది మ్యాంగో. నేనేమైతే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతెందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడినా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇవాళ నాదే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరాల పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు వచ్చినప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతాయి, చేతులు వంకరైతాయి, ఈ ఫుడ్ తింటే వంట తింటే కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే.